బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మొత్తం 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అలాగే అత్యధిక కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్లో ఎంఐఎం తన హవాను కొనసాగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో నేను మీకు వివరిస్తున్నాను. బైన్సాలో ఎంఐఎం తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటూ ఉంది. ఎంఐఎం అభ్యర్థులు ఎక్కువ మంది ఇక్కడ వార్డుల్లో విజయాలను సాధిస్తున్నారు. బైన్సాలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఈ 26 వార్డుల్లోనూ ఎంఐఎం 8, స్వతంత్రులు 5 పోటీ చేశారు, విజయాన్ని సాధించారు. ఎంఐఎంకు చెందిన అభ్యర్థులు ఎక్కువ వార్డుల్లో ముందంజలో ఉన్నారు. అలాగే అక్కడ 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఉంది. ఇక మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది. మంత్రి వివేక్ అడ్డాలో కేతనపల్లి బీఆర్ఎస్ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూ ఉండటం కాంగ్రెస్కు కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా అక్కడ వరకు మనం చూడాలి. సిపిఐతో పొత్తు పెట్టుకుంది అక్కడ బీఆర్ఎస్. సిపిఐతో పొత్తు పెట్టుకోవడంతో బీఆర్ఎస్ లీడ్ని కొనసాగిస్తుంది. వివేక్ అడ్డాలో బీఆర్ఎస్ లీడ్లో ఉండటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి బైన్సా వెళ్దాం. బైన్సా నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మొత్తం బైన్సా మున్సిపాలిటీలో 26 వార్డుల్లోనూ ఏ పార్టీ ఆధిక్యం ఏ విధంగా ఉంది? రోహిత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు బైన్సాలో మాత్రం ఓటర్లు భిన్నమైన తీర్పునిస్తున్నారు. అయితే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో, నిర్మల్ జిల్లా ప్రాంతంలో ఇలాగే భిన్నమైనటువంటి తీర్పునిచ్చారు. అయితే ప్రస్తుతం బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే 26 వార్డుల్లో ఎంఐఎం 8 వార్డులు, స్వతంత్ర అభ్యర్థులు 5 వార్డుల్లో కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు బైన్సాలో ఎంఐఎం తన లీడ్ను కొనసాగిస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలో 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్ కి ఈరోజు కౌంటింగ్ జరిగింది. అయితే కౌంటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మంచిర్యాలలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మంచిర్యాలలో ఇప్పటికే 2, 10, 36 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించినట్టుగా అయితే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మంచిర్యాలలో ఇటు మంచిర్యాల మేరే ప్రేమ్ సాగర్ నేతృత్వంలో మంచిర్యాల కార్పొరేషన్ హస్తగతం చేసుకునే దిశగా ఇటు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపాలిటీలు ఏదైతే కేతనపల్లి అలాగే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఇప్పటికే లీడ్ను కొనసాగించింది. బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 9 స్థానాల్లో కైవసం చేసింది. ఇర్ఫాన్, బైన్సా గురించి పూర్తి డేటా ఇవ్వండి. బైన్సాలో ఎంఐఎం అభ్యర్థులు ఎన్ని చోట్ల లీడ్లో ఉన్నారు, ఎన్ని చోట్ల విజయాన్ని సాధించారు? రోహిత్, బైన్సా విషయానికి వస్తే బైన్సాలో 26 వార్డుల్లో 8 చోట్ల ఎంఐఎం విజయం సాధించింది. 5 స్వతంత్రులు ఉన్నారు. దాంట్లో రెబల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు వారు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది కూడా తర్వాత తెలుస్తుంది. ఇంకో 3 నుండి 4 స్థానాల్లో కూడా ఎంఐఎం ఇంకా లీడ్ను కొనసాగిస్తుంది. ఇంకా 3 నుండి 4 స్థానాలు కూడా బైన్సాలో వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది రోహిత్. అయితే ఇటు మంచిర్యాల విషయానికి వస్తే ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోకి చెన్నూరు మున్సిపాలిటీ, కేతనపల్లి మున్సిపాలిటీ వస్తాయి. అయితే కేతనపల్లి మున్సిపాలిటీలో రాష్ట్రంలోనే భిన్నంగా ఇటు కమ్యూనిస్ట్ పార్టీ గత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కి మద్దతుగా ఉండగా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళింది. ఇటు బీఆర్ఎస్ అది హస్తగతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గం పరిధికి వస్తుంది. అలాగే సిపిఐతో పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ లీడ్ లో అంటే ఇటు మున్సిపాలిటీ అయితే లీడ్ స్థానాన్ని గెలుపొందని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పటికీ ఇటు బెల్లంపల్లి పరిస్థితి, బెల్లంపల్లిలో కూడా దాదాపుగా కొన్ని స్థానాలు బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ వచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ ఇప్పటికే బీఆర్ఎస్ హస్తగతమైంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది. మొత్తానికి ఇటు భిన్నమైన తీర్పు ఇటు బీఆర్ఎస్ స్థానాలు, అటు పశ్చిమ జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఎంఐఎంతో భిన్నమైన తీర్పునైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది రోహిత్. రైట్. కానీ కేతనపల్లి వరకు చూసుకుంటే మంత్రి ఇలాకాలో ఈ రకమైన ఫలితం గురించి, ఈ రకమైన బీఆర్ఎస్ ముందంజ గురించి కాంగ్రెస్ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
అదే మొదటి నుంచి ఇటు ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీ ఉందో కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టింది కోట. అక్కడ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఎవరికైతే మద్దతు తెలుపుతుందో వారికి విజయ అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే సాధారణంగా చెప్తుంటారు. అయితే మొదటి నుంచి కేతనపల్లి మున్సిపాలిటీని వెంకటస్వామి మంత్రిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కమ్యూనిస్టుల పంతమే నెగ్గిందని అయితే చెప్పవుతూ ఇటు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అటు కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకొని ఆ మున్సిపాలిటీని హస్తగతం చేసుకునే దిశగా ముందుకు సాగింది. అయితే ఇటు మంత్రి వివేక్ ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలు ఆయన నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలో చెన్నూరు మున్సిపాలిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారనివ్వకూడదని చెప్పేసి అయితే ఆయన చెన్నూరు మున్సిపాలిటీపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. హింసాలో ఎంఐఎం ఈ రకమైన పెర్ఫామ్ చేయడంపై ఎంఐఎం శిబిరంలో ఏం కనిపిస్తోంది? ఎంఐఎం నేతలు ఏం చెప్తున్నారు? ఎస్, ఎంఐఎం అంటే మొదటి నుంచి ఊహించిందే భైన్సాలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటన కూడా అయింది. అటు దీన్నే ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా ఇటు బీజేపీ నుండి ఎంపీ నవనీత్ కౌర్ అలాగే రాష్ట్ర బీజేపీ చీఫ్ అక్కడ కూడా పర్యటించారు. ఆయన కూడా రామచంద్రరావు కూడా పర్యటించారు. అయితే నిర్మల్ ఇటు భైన్సా మున్సిపాలిటీకి సంబంధించి వేడ్మా బొజ్జు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అక్కడ ఆ మున్సిపాలిటీని గెలవకుంటే మాత్రం తాను ఎట్టి పరిస్థితులు గెలిపించుకుంటానని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రభావం మాత్రం ఎంతమంది పెద్ద పార్టీలకు సంబంధించిన ప్రధాన స్టార్ క్యాంపెయినర్స్ పాల్గొన్నప్పటికీ కూడా ఎంఐఎం ప్రభావం భైన్సాపై స్పష్టంగా కనిపిస్తుందని అయితే మనకు తెలుస్తా ఉంది రోహిత్. మొత్తానికి ఇంకా భైన్సాలో మరిన్ని స్థానాలు కూడా ఎంఐఎం మొత్తం 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. 10 మున్సిపాలిటీల్లో ఓవరాల్ అవుట్లుక్ ఏంటి? ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంచిర్యాలలో కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ అయితే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇటు మొత్తం 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే కేతనపల్లి, ఆసిఫాబాద్ అలాగే బెల్లంపల్లి బీఆర్ఎస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం ఇటు బైన్సాలో కూడా ఎంఐఎంకి అవకాశాలు ఉన్నాయి. ఈ 4 మినహాయిస్తే మిగతా మున్సిపాలిటీలన్నీ కూడా మిగతా 6 మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తుంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ 4 మున్సిపాలిటీలు మాత్రం భిన్నమైన తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రోహిత్, రైట్ ఇర్ఫాన్, మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బైన్సా ఫలితాలు ఎంఐఎంకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. బైన్సాలో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం 8 చోట్ల ఎంఐఎం అభ్యర్థులు విజయాన్ని సాధించారు. మరికొన్ని చోట్ల ముందంజలో ఉన్నారు. ఇక్కడ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా బైన్సాలో ఎంఐఎం అవతరించే అవకాశం కనిపిస్తోంది. ఇది ముందు నుంచి ఎంఐఎం నేతలు ఊహిస్తున్నది, ఆశిస్తున్నది అని చెప్తున్నారు. అదే సందర్భంలో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి వస్తున్న ఫలితాలు మాత్రం కాంగ్రెస్ శ్రేణులను కొంత నిరాశకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మంత్రి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిపిఐతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్ సిపిఐ రెండు పొత్తులు ఇక్కడ వెళ్లడంతో ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. వివేక్కి కొంత ఇది ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలే. మొత్తానికి 10 మున్సిపాలిటీలు ఉన్న చోట 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 చోట్ల మాత్రం కాంగ్రెస్కి వ్యతిరేక పవనాలు ఇక్కడ వీస్తున్నాయి. కానీ కేతనపల్లిలో ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉండటం కాంగ్రెస్ శ్రేణిలో కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మంత్రి ఇలాకా కావడంతో ఇక్కడ కేతనపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని అనుకున్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పొత్తు కారణంగానే ఈ రకమైన ఫలితాలు వస్తూ ఉన్నాయని అనుకుంటున్నారు. మరి చూద్దాం మొత్తం ఫలితాలు వచ్చేసరికి ఈ 10 నియోజకవర్గాల్లో ఎన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందో. 6 కాంగ్రెస్ పక్కగా కైవసం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటూ ఉన్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ విశ్లేషణ ఏంటో కమెంట్ బాక్స్లో తెలియజేయండి.